హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందు ఒక కొత్త స్టోరీతో వచ్చాను. స్టోరీ మొదలు పెట్టే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పదండి మన దయ్యాల ప్రపంచంలోకి. నా పేరు నబీల్. నేను ఒక అంబులెన్స్ డ్రైవర్ని. నా ఫ్రెండ్స్ పృథ్వీ మరియు ఆకాష్ మేము ముగ్గురం హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నాము. పృథ్వీ మరియు ఆకాష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. అలా ఎవరి పనిలో వారు చాలా బాగానే సంపాదిస్తున్నాం. రోజంతా వర్క్ చేసి రాత్రి చాలా సంతోషంగా గడిపేవాళ్ళం. అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు చాలా టెన్షన్తో ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నాను. అలా టెన్షన్తో ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు పృథ్వీ మరియు ఆకాష్ నా దగ్గరకు వచ్చి, ఏమైందిరా, ఎందుకులా టెన్షన్తో తిరుగుతున్నావు అని అడిగారు. వాళ్ళు అలా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక భయంతో రూమ్లోకి వెళ్ళిపోయాను. అప్పుడు ఆకాష్ నా రూమ్లోకి వచ్చి, అడుగుతుంటే అలా మౌనంగా ఉంటావేంట్రా అని గట్టిగా అడిగాడు. దాంతో భయంతో తడబడుతూ, అరే నన్ను క్షమించండ్రా, నేను ఒక పెద్ద తప్పు చేశాను. అనవసరమైన ఆశకు వెళ్ళి బెట్టింగ్లో ₹1,00,000 పోగొట్టుకున్నాను అని అన్నాను. దాంతో ఆకాష్ మరియు పృథ్వీ ఆశ్చర్యంతో అలా తలపట్టుకుని, ఏం మాట్లాడుతున్నావురా, బెట్టింగ్ ఏంటి, ₹1,00,000 పోగొట్టుకోవడం ఏంటి అని అంటూ నా మీద కోపంతో అరుస్తున్నారు. వాళ్ళు అలా అరిచేసరికి ఏడుస్తూ ఒక మూలన కూర్చొని, ₹1,00,000 2 రోజుల్లో ఇవ్వకుంటే అంబులెన్స్ తీసేసుకుంటా అంటున్నారు. ఇప్పటికిప్పుడు ₹1,00,000 అంటే ఎక్కడి నుండి తేవాలి, ఎలా తేవాలి అని అంటూ బాధపడుతున్నాను. అరే ఆకాష్, ఎలాగైనా ₹1,00,000 సెట్ చేయండిరా, లేదంటే అంబులెన్స్ తీసేసుకుంటారు, నా జాబ్ కూడా పోతుంది అని అంటూ ఏడుస్తున్నాను. ఇంతలో పృథ్వీ నా ముందుకు వచ్చి, అరే నబీల్, ఏం బాధపడకురా, ఎలాగైనా 2 రోజుల్లో రెడీ చేద్దాం. ఫస్ట్ నువ్వు ఏడవడం ఆపే, ప్రశాంతంగా భోజనం చేసి పడుకుందాం పదా అని అన్నాడు. ఆ రోజు రాత్రి పడుకున్నామని పేరే కానీ మాకు ప్రశాంతమైన నిద్ర పట్టలేదు. మరుసటి రోజు ఉదయాన్నే ఎవరి వర్క్కి వాళ్ళు వెళ్ళి డబ్బుల కోసం ప్రయత్నించాం. కానీ ఎంత ప్రయత్నించినా కేవలం ₹10,000 మాత్రమే రెడీ చేయగలిగాం. ఎంత ప్రయత్నించినా డబ్బులు రెడీ కాకపోవడంతో ఇంటికి వచ్చి చాలా బాధపడుతూ ఒక మూలన కూర్చున్నాం. అలా బాధపడుతూ ఉండంగా నేను పనిచేస్తున్న హాస్పిటల్ గుర్తుకు వచ్చి హాస్పిటల్కి వెళ్ళి ప్రయత్నించాలని అనుకున్నాను. అలా అనుకుని అంబులెన్స్లో హాస్పిటల్కి బయలుదేరాను. ఆ నల్లటి చీకటిలో ఒంటరిగా ప్రయాణిస్తూ ఒక నిర్మానుష్యమైన హైవే పైకి వెళ్ళాను. అలా డబ్బుల గురించి ఆలోచిస్తూ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా అంబులెన్స్ ముందు ఎవరో మహిళ కనిపించడంతో సడన్గా పక్కకు తిప్పాను. కానీ వాహనం అదుపు తప్పి ఆ మహిళను ఢీకొట్టింది. వాహనం ఆ మహిళను ఢీకొట్టడంతో ఒక భయంకరమైన శబ్దం వచ్చింది. వాహనాన్ని పక్కకు ఆపి దిగి చూశాను. ఆమె కొన ఊపిరితో ఒళ్ళంతా గాయంతో రక్తపు మడుగులో పడి ఉంది. ఆమెను చూసి నా గుండె వేగంగా కొట్టుకుంది. శరీరం మీద రోమాలు భయంతో సూదుల్లాగా నిక్కబొడుచుకున్నాయి. కొన్ని సెకండ్ల పాటు మైకం వచ్చినట్టు బొమ్మలా నిలబడిపోయాను. చుట్టుపక్కల శబ్దాలు కూడా వినిపించడం లేదు. అలా కొంతసేపటికి ఆమెను అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్కి తీసుకెళ్దామని బయలుదేరాను. అసలే ఉన్న సమస్యలతో సతమతలాడుతుంటే ఇదో పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ మహిళ చనిపోతే ఇంకా నా బతుకు జైలు పాలే అని అనుకుంటూ భయపడుతున్నాను. అలా డ్రైవింగ్ చేస్తూ ఆమెను మాట్లాడించాలని వెనుకకు తిరిగి చూశాను. తన శరీరంలో ఎలాంటి కదలిక లేకుండా ఉండడం చూసి వాహనాన్ని పక్కకు ఆపి ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను లేపాను. ఎంత అరిచి పిలిచినా తను లేవడం లేదు. ఇంకా తను చనిపోయిందని తెలిసి చాలా బాధపడుతూ గుండెలు పగిలేలా ఏడ్చాను. అసలే సమస్యలతో ఉంటే మళ్ళీ కొత్త సమస్యనా, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా ఈ మర్డర్ కేసు నుండి తప్పించుకోవాలి అని గుక్క పెట్టి ఏడుస్తున్నాను. అలా కొంతసేపటికి బాధనంతా వదిలేసి ప్రశాంతంగా సమస్యకి పరిష్కారం ఆలోచించాను. ఈ శవాన్ని ఇక్కడే ఎక్కడైనా దహనం చేసేసి ఎవ్వరికీ తెలియకుండా వెళ్ళిపోవాలి అని అనుకున్నాను. అలా అనుకుని అంబులెన్స్ని పక్కనే ఉన్న అడవిలో తీసుకువెళ్ళాను. ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆపి శవాన్ని బయటికి తీయడానికి వెళ్ళినప్పుడు ఆ మహిళ ముఖం నల్లగా మారి ఉంది.
కనుగుడ్లు పెద్దగా చేసుకొని ఉన్నాయి. అది చూసిన నాకు ఒక్కసారిగా కడుపులో తిప్పినట్టయింది. ఎలాగో అలా ఆ శవాన్ని బయటకు తీసుకువచ్చాను. అలా ఆ మహిళ శవాన్ని బయటకు తీసుకొస్తున్నప్పుడు ఆమె శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలు కనిపించాయి. అవి చూసి నాలో ఉన్న దురాశ ఒక్కసారిగా బయటికి వచ్చింది. ఈ మహిళ ఎలాగో చనిపోయింది కదా, ఈ బంగారాన్ని తీసుకొని నా అప్పులన్నీ తీర్చుకుంటా అని అనుకుని ఆమె శరీరం మీద ఉన్న బంగారాన్ని తీసుకున్నాను. ఆ తర్వాత ఆ శవాన్ని అక్కడే పాతిపెట్టాను. వెంటనే అక్కడి నుండి వచ్చేశాను. తిరిగి అదే రోడ్డు వైపు నుండి వెళ్లకుండా వేరే మట్టి రోడ్డు నుండి వెళ్దామని అనుకుని బయలుదేరాను. అలా వెళ్తున్నప్పుడు ఒకవైపు భయం, మరోవైపు అప్పు తీరిపోతుందన్న సంతోషంతో ఉన్నాను. సరిగ్గా కొంచెం దూరం వెళ్ళాక ఆ మట్టి రోడ్ గతుకుల వల్ల అంబులెన్స్ టైర్ పంచర్ అయ్యింది. అంబులెన్స్ దిగి టైర్ని పరీక్షించాను. అబ్బా, ఈ టైర్ పంచర్ అయింది, ఇప్పుడు ఎలా వెళ్ళాలి? అయినా అన్ని సమస్యలు నాకే రావాలా అని అనుకున్నాను. అప్పుడే ఆ నల్లటి చీకటిలో దూరంగా నక్కల అరుపులు విపరీతంగా వినిపిస్తున్నాయి. దట్టమైన అడవి నుండి చీకటి పురుగుల శబ్దాలు నాకు విపరీతమైన భయాన్ని కలిగించాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వాహనంలో ఉన్న వేరొక టైర్ని తీసి టైర్ మార్చడానికి ప్రయత్నిస్తున్నాను. అప్పుడే పక్కనే ఉన్న పొలాల్లో తెల్లటి చీరలు ఎవరో నిల్చొని కనిపించారు. అది చూసి భయం మరింత పెరిగింది. ఎవరో పొలం పనులకి వచ్చి ఉంటారనుకుని నా పని నేను చేసుకుంటున్నాను. మళ్ళీ అటువైపు చూస్తే ఆ మహిళ కొంచెం దగ్గరగా వచ్చి నిలబడి నా వైపే చూస్తూ ఉంది. ఎవరై ఉంటారని భయంతో 10 అడుగులు ముందుకు వేసి చూశాను. ఆ చీకటిలో మహిళ ముఖం సరిగ్గా కనిపించడం లేదు. నా దగ్గర ఉన్న మొబైల్ టార్చ్ ఆన్ చేసి చూస్తే చనిపోయిన మహిళ కనిపించింది. అంతే, ఒక్కసారిగా నాకు ఊపిరాడలేదు. ఆ చల్లటి రాత్రిలో కూడా ఒళ్ళంతా చెమటలతో తడిచిపోయింది. నేను పాతిపెట్టిన మహిళ మళ్ళీ వచ్చిందేంటి అని అనుకుంటూ విపరీతంగా భయపడుతున్నాను. ఆ మహిళ నా వైపే కోపంతో చూస్తూ ఒక్కసారిగా విపరీతమైన శబ్దం చేస్తూ అరుస్తుంది. దాంతో భయంతో అంబులెన్స్లో వెళ్ళి కళ్ళు చెవులు మూసుకొని గట్టిగా అంబులెన్స్ డోర్లు వేసుకొని కూర్చున్నాను. కొంతసేపటికి కళ్ళు తెరిచి చూశాను. నా ముందు ఉన్న పొలాల్లో ఎవరూ కనిపించలేదు. చుట్టూ తిరిగి చూశాను, కానీ ఎవరూ కనిపించలేదు. కానీ అంబులెన్స్ వెనుక వైపు నుండి ఎవరో ఏడుస్తున్న శబ్దం వస్తుంది. ఆ ఏడుపు శబ్దాలను విని చాలా భయం వేసింది. ఎలాగైనా అటువైపుగా వెళ్ళి చూద్దామనుకొని ధైర్యం తెచ్చుకొని బయలుదేరాను. అలా వెనుకకు వెళ్ళి అంబులెన్స్ వెనుక వైపు ఉన్న తలుపు తెరిచి చూశాను. అంబులెన్స్లో ఆ దయ్యం కూర్చొని ఉంది. అది నన్ను చూసి ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టింది. ఆ పిశాచి చూడడానికి భయంకరంగా ఒళ్ళంతా రక్తం కారుతూ ఉంది. ఆమెను చూసి నా గుండె ఆగినట్టు బొమ్మలా నిలబడిపోయాను. తన ముఖంలో చెప్పలేనంత కోపం, తన కళ్ళల్లో ఉక్రోషం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నన్ను చూసి విపరీతంగా అరవడం మొదలుపెట్టింది. ఆ నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆ పిశాచి అరుపులు విని నా చావు కళ్ళకు కట్టినట్టు కనిపించింది. ఇంకా ఆ పిశాచి చేతిలో బతకనేమోనని అనుకుని ధైర్యాన్ని కూడగట్టుకుని అంబులెన్స్ అక్కడే వదిలేసి పరిగెత్తుతూ వెళ్ళిపోయాను. అలా పరిగెత్తుతూ హైవే పైకి వెళ్ళాను. అప్పుడే వస్తున్న ఒక ఆటోని ఆపి ఎక్కేసి ఇంటికి చేరుకున్నాను. నాకు జరిగిన సంఘటన గురించి ఎవ్వరితోనూ చెప్పలేదు. కానీ భయంతో ఉన్న నా ముఖాన్ని చూసి, ఏమైందిరా, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని అడిగారు. ఏం లేదురా, అలా డబ్బుల కోసం ప్రయత్నిస్తూ నా చిన్నప్పటి ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళి అప్పు అడిగాను, అందుకే ఇంత లేట్ అయ్యింది. నా చిన్నప్పటి ఫ్రెండ్ మంచివాడు అవ్వడంతో తన దగ్గర ఉన్న బంగారాన్ని ఇచ్చి అప్పు తీర్చుకో అన్నాడు. పృథ్వీ ఆకాష్కి అబద్ధం చెప్పి నా రూమ్లోకి వెళ్ళిపోయాను. అలా రూమ్లో వెళ్ళి పడుకున్నాను. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో చనిపోయిన మహిళ నా కళ్ళలో వచ్చి నన్ను ఎందుకు చంపావు అని గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. అలా కొద్దిసేపటికి నాపై ఎవరో కూర్చొని నాకు ఊపిరాడకుండా నా మెడని నొక్కి పట్టుకున్నారు. నేను ఎంత ప్రయత్నించినా నా కళ్ళు తెరవలేకపోతున్నాను. నా గొంతులో నుండి ఒక్క మాట కూడా రావడం లేదు. నా శరీరం అంతా మొద్దుబారినట్టు కదలకుండా అయిపోయింది. చాలాసేపు ప్రయత్నించాక లేచి నిల్చున్నాను. అప్పుడు నా రూమ్ అంతా పొగతో నిండింది. ఆ పొగలో నుండి ఒక మహిళ నా వైపే వచ్చి నన్ను చంపేయడానికి ప్రయత్నించింది. దాంతో భయంతో తలుపు తెరిచి బయటికి అరుస్తూ పరిగెత్తాను. అది చూసి నా ఫ్రెండ్స్ లేచి, ఏమైందిరా, ఎందుకులా అరుస్తున్నావు అని అడిగారు. నా రూమ్లో ఎవరో ఉన్నారా, నన్ను చంపేయడానికి ప్రయత్నిస్తున్నారు అని భయంతో వణుకుతూ అన్నాను.
ఇంటి తలుపులు మూసేసి ఉన్నాయి. రూమ్లో ఎవరో ఉండడం ఏంటి? చంపేయడానికి ప్రయత్నించడం ఏంటి అని ఆకాష్ అన్నాడు. లేదురా, ఎవరో ఉన్నారు, మనం ఇల్లు విడిచి వెళ్ళిపోదాం పదా అని అన్నాను. ఊరుకోరా, ఏం మాట్లాడుతున్నావు? ఆగు, నేను నీ రూమ్లోకి వెళ్ళి చూస్తా అని పృథ్వీ నా రూమ్లోకి వెళ్ళాడు. పృథ్వీ రూమ్ అంతా చూసి, ఎవరూ లేర్రా, ఎందుకులా భయపడుతున్నావు? ఇప్పుడైనా పిచ్చి కలలు కనడం ఆపే అని కోపడ్డాడు. నాకు జరిగిన సంఘటన వీళ్లకు తెలియదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. రూమ్లోకి వెళ్తే దయ్యం చంపేస్తుంది. జరిగిందంతా వీళ్ళతో చెప్పి వీళ్ళతో కలిసి ఇంటి బయటికి వెళ్ళిపోవడం మంచిదనుకుని, అరే ఆకాష్, పృథ్వీ, అది కాదు, ఫస్ట్ మనం ఇంటి బయటికి వెళ్దాం పదా, ఏం జరిగిందో మొత్తం చెప్తా, ప్లీజ్ రా, నా మాట వినండి అని భయపడుతూ వాళ్ళతో అన్నాను. అలా బయటికి వెళ్దామని తలుపు తెరిస్తే తలుపులు అస్సలు తెరుచుకోవడం లేదు. బయటి నుండి విపరీతమైన గాలి వీస్తుంది. కిటికీలు వాటంతటవే కొట్టుకుంటూ శబ్దాలు చేస్తున్నాయి. అదంతా చూసి పృథ్వీ, ఆకాష్లు కూడా భయపడుతున్నారు. అరే నబిల్, ఏదో చెప్తా అన్నావు, ఏంటో చెప్పిచావు అని ఆకాష్ అన్నాడు. దాంతో నాకు జరిగిన సంఘటనలు చెప్తూ బంగారు నగలను చూపించాను. ఆ నగలను బయటికి చూపించగానే బయట నుండి గాలివాన తుఫానులా మారింది. ఇంటి బయట నుండి ఏదో తెలియని శబ్దాలు విపరీతంగా వినిపించాయి. దూరంగా నక్కలరుపులు విపరీతంగా వినిపిస్తున్నాయి. అదంతా విని మాకు ఉన్న భయం కాస్త ఎక్కువైంది. ఇంతలో పృథ్వీ, అరే ఒక పని చేద్దాం, స్పిరిట్ గేమ్ ఆడదాం, దాంతో ఆ దయ్యానికి ఏం కావాలో తెలుసుకోవచ్చు అని అన్నాడు. ఇప్పుడు ఆకాష్, వద్దురా బాబు, ఇలాంటి పిచ్చి ఆటలు ఆడి ఉన్న సమస్యలను ఎక్కువ చేస్తావా అని అన్నాడు. లేదురా ఆకాష్, ఈ గేమ్ మనకి ఖచ్చితంగా ఒక దారిని చూపిస్తుంది, నన్ను నమ్మండి అని చెప్తూ తన గదిలో నుండి చదరంగం లాంటి వస్తువును తీసి చూపించాడు. మేము ముగ్గురం ఆ బోర్డు చుట్టూ కూర్చున్నాం. బోర్డుకి ఒకవైపు ఎస్ అని, మరోవైపు నో అని రాసి ఉంది. అరే పృథ్వీ, దీన్ని ఎలారా ఉపయోగించడం అని సందేహంతో అడిగాడు ఆకాష్. బోర్డుకి మధ్యలో ఒక కొవ్వొత్తిని ఉంచాలి. ఒకవేళ దయ్యం ఉంటే ఈ కొవ్వొత్తి వెలుగుతుంది. తరువాత మనకి కావాల్సిన ప్రశ్నలు అడిగినప్పుడు బోర్డు మీదున్న కాయిన్ నిజమైతే ఎస్ వైపు, అబద్ధమైతే నో వైపు జరుగుతుంది. బోర్డుకి ఒకవైపు గుడ్ అని, మరోవైపు బ్యాడ్ అని కూడా రాసి ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే బోర్డు చుట్టూ కూర్చున్నప్పుడు మనం ఒకరి చేయి ఒకరు గట్టిగా పట్టుకొని ఉండాలి. మనల్ని భయపెట్టడానికి ఆత్మలు ఏవేవో చేస్తాయి. మన ముగ్గురిలో ఒకరిలా మాట్లాడుతాయి, ఏడుస్తాయి. పూర్తి ఏకాగ్రతతో ఒకరి చెయ్యి మరొకరు పట్టుకొని ఉండాలి అని అన్నాడు. పృథ్వీ చెప్పిందంతా విని నాకు, ఆకాష్కి పాయింట్ తడిచిపోయింది. వింటుంటేనే ఇలా ఉంటే ఇంకా నిజంగా జరిగితే ఇంకా అంతే సంగతులు అని అనుకున్నాం. తరువాత పృథ్వీ బోర్డుపై కొవ్వొత్తిని ఉంచాడు. మేము ముగ్గురం కళ్ళు మూసుకొని ఒకరి చెయ్యి మరొకరు గట్టిగా పట్టుకున్నాం. కొన్ని సెకండ్ల తరువాత బోర్డుపై ఉన్న కొవ్వొత్తి దానంతట అదే వెలిగింది. అది చూసి భయంతో శరీరం అంతా చల్లటి చెమటలు వచ్చాయి. నేను చెప్పాను కదరా, ఈ ఇంట్లో దయ్యం ఉందని, నా మాట విని ఇప్పుడైనా వెళ్ళిపోదాం పదా ప్లీజ్ అని అన్నాను. నబిల్, ఆగరా, ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి, నువ్వు భయపడి చెయ్యి విడిచిపెట్టకు అని పృథ్వీ అన్నాడు. తరువాత పృథ్వీ బోర్డు వైపు చూస్తూ, నువ్వు బ్యాడ్ స్పిరిటా గుడ్ స్పిరిటా అని అడిగాడు. అప్పుడు బోర్డు మీదున్న కాయిన్ మెల్లగా కదులుతూ బ్యాడ్ అని ఉన్న వైపు వెళ్ళి ఆగింది. అది చూసి మేము ఒకరి ముఖాలను ఒకరు చూసుకుంటూ భయపడుతున్నాం. తరువాత మీరు తప్ప ఈ ఇంట్లో వేరే ఆత్మలు ఉన్నాయా అని అడిగాడు. అప్పుడు కాయిన్ నో అని ఉన్న వైపు మెల్లగా కదులుతూ వెళ్ళి ఆగింది. మీరు మా నుండి ఏం కోరుకుంటున్నారు అని అడిగాడు. అప్పుడు కాయిన్ కదలకుండా అలాగే ఉండిపోయింది. అప్పుడు నేను నా దగ్గరున్న బంగారాన్ని తీసి బోర్డు మీద పెట్టి, మీరు ఈ బంగారం కోసం వచ్చారా అని అడిగాను. దాంతో కాయిన్ కదులుతూ ఎస్ అని ఉన్న వైపు ఆగింది. మీరు అడిగినట్టే ఈ బంగారాన్ని ఇచ్చేస్తాం, మమ్మల్ని ఈ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతారా అని అడిగాం. అప్పుడు కాయిన్ కదులుతూ నో అని ఉన్న వైపు ఆగింది. ఆ సమయంలో నా వెనుక నుండి నా మెడపై చేతులు వేస్తూ, నబిల్, నాతో వచ్చేయ్, ఇక్కడే ఉంటే నిన్ను చంపేస్తారు, ఆ చేతులను వదిలేసి నా దగ్గరకు రా అని అంటున్నారు. అది విని భయంతో చేతులు వదిలేయాలనుకున్నా, కానీ పృథ్వీ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ధైర్యంగా చేతులను ఇంకా గట్టిగా పట్టుకున్నా. తరువాత పృథ్వీ, మీరు మాకు ఎలాగైనా సహాయం చేయగలరా అని అడిగాడు. అప్పుడు కాయిన్ కదులుతూ వెళ్ళి నో అని ఉన్న వైపు ఆగింది. మళ్ళీ మీరు మమ్మల్ని చంపేస్తారా అని అడిగాడు. దాంతో కాయిన్ కదులుతూ
ఎస్ అని ఉన్న వైపు ఆగింది. అదంతా చూసి ఆకాష్ భయపడుతూ ఫస్ట్ ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పదా అని అంటూ చేతులు విడిచిపెట్టేశాడు. అలా చేతులు విడిచిపెట్టేయడంతో బోటు ఒక్కసారిగా బగ్గుమంటూ మండింది. దాంతో మేము ముగ్గురం భయంతో తలో వైపు వెళ్ళి కూర్చున్నాం. కొంతసేపటి తరువాత నా గది తలుపు తెరుచుకుంటూ మెల్లగా పొగలో నుండి యాక్సిడెంట్లో చనిపోయిన మహిళ బయటకు వచ్చింది. ఆమె ఒక పిశాచిలా చాలా భయంకరంగా ఉంది. ఆ పిశాచి గదిలో నుండి బయటికి రాగానే తలుపులు మూసేసి ఉన్నా కూడా విపరీతమైన గాలి వల్ల ఇంట్లో ఉన్న వస్తువులు వాటంతటా అవే కిందకి పడిపోవడం మొదలయ్యాయి. ఆ పిశాచి గాల్లో ఎగురుతూ భయంకరంగా అరుస్తుంది. ఆమె అరుపులకి కిటికీ అద్దాలు వాటంతట అవే పగిలిపోయాయి. అదంతా చూసి ముగ్గురం ఒక మూలన వణుకుతూ కూర్చున్నాం. మమ్మల్ని ప్రాణాలతో విడిచిపెడుతుందేమోనని అనుకుని ఆ బంగారాన్ని తన ముందు విసిరేశాను. ఆ పిశాచి బంగారాన్ని చూసి తన కోపాన్నంతా ఆపేసి చాలా ప్రేమతో తీసుకుని దానివైపే చూస్తూ మురిసిపోతుంది. ఇదే మంచి సమయం అనుకుని మేము ముగ్గురం మెల్లగా తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తెరవడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ తలుపులు ఎంత ప్రయత్నించినా తెరుచుకోవడం లేదు. వెనుకకు తిరిగి చూస్తే ఆ పిశాచి మా దగ్గరే వచ్చి జుట్టు విరబూసుకొని నిల్చొని ఉంది. అంతే, ఒక్కసారిగా నన్ను గాల్లో లేపి తలుపులకి విసిరి కొట్టింది. దాంతో గది తలుపులు పగిలి అమాంతం ఇంటి బయటపడ్డాను. అలా తలుపులు పగిలిపోవడంతో పృథ్వీ, ఆకాష్ బయటికి వచ్చేశారు. గాయాలతో ఉన్న నన్ను ఎత్తుకుని అక్కడి నుండి దూరంగా ఒక గుడిలో తీసుకువెళ్ళిపోయారు. అలా మా ప్రాణాలని కాపాడుకున్నాం. ఇదండి ఈరోజు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్. కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి.